నిర్వికల్పము సచిదానంద నిశ్చల స్వరూపం సచిత ఆనంద నిశ్చల స్వరూపం శతకోటి భానుల తేజో శతకోటి భానుల తేజో తత్వాతీతం చూసారా, సద్గురుపీఠం గురుస్థానంలో ఉంది. దాన్ని అంతా మనం అన్వయించుకోవాలి. అలాంటిది సచ్చిత ఆనంద స్వరూపము. ఇందాక అన్నాను కదా, ఏమంటే ఇందులోకి వస్తే కొన్ని కష్టాలు గడియ సుఖాలు గడియ ఏదో కింద మీద పర్లాడొచ్చండి. మరి ఇది లేకన్నా పోతే ఎలాగుంటామండి? ఏమీ ఉండదు కదా. ఏమీ ఉండకపోలేదు, ఎప్పుడు ఆనంద స్వరూపంగా ఉంటామట. అక్కడ ఎక్కడ? భగవంతుని దగ్గర. ఆయన తెలివైనడా ఎలాగున్నాడు? ఆయన ఎప్పుడు ఆనంద స్వరూపంగా ఉన్నాడు. గురువు ఆనంద స్వరూపంగా ఉన్నాడు. మరి అట్టి ఆనంద స్వరూపంగా ఉంటాం మనం కూడాను. ఆ ఆనందం ఎలాగుంటుందండి? ఎంత ఆనందంగా ఉంటుందంటే చెప్పలేమనిశారు. అచలతత్వం అనుభవగమ్యంబు చూచి చెప్పరాదు సూక్ష్మమదియే. అది అనుభవిస్తే కానీ తెలియదు, చూచి చెప్పడానికి వీలు లేదని శాస్త్రం చెప్పేసింది, గురువులు చెప్పేశారు. అది మరి మనం సాధన చేసి ఆ ఏదైతే ఆ స్థాయిని మనం అందుకొని దాన్ని అనుభవించాల్సిందే. బెల్లం మొక్క తిని ఎలాగైతే దాని రుచిని మనం అనుభవిస్తామో అట్టి విధంగా ఆ సాధనలో ఆ ఏది తారకాన్ని అనుభవించాల్సిందే. అంతే కదా. సద్గురుపీఠంగా ఉంది, మరి సచ్చిత ఆనంద స్వరూపమై ఉంది, నిశ్చలంగా ఉంది, కదలలేదు, అమలము. ఇందాక అన్నాను కదా, అమల భాగంలో ఉన్నటువంటి స్వరూపంగా ఉంది అన్నది అంతవరకు అర్థమైతే చాలు. ఆ మిగతాది మనకి ఇప్పుడు అక్కర్లేదు, చాలా మాత్రం. ఇది తారకం గురించి ఇంక వివరణ మీరు ఇప్పటిలో ఇంతకు మించి మనకు అక్కర్లేదు. సాధనలో అవన్నీ మనకి కరతలామకంగా తెలిసిపోతూ ఉంటాయి. ఇక మూడో దాని దగ్గరికి వచ్చేసాం. ఏమిటి? అమనస్కము. ఇప్పుడు చూసారా, వేదాంతానికైనా శ్రవణ మనన నిధిధ్యాసములే. శ్రవణం వినాలి గురువు దగ్గర, మననం దాన్ని బాగా మననం చేసుకోవాలి, నిధిధ్యాసం ప్రాక్టీస్ చేయాలి. పుట్టి అనేసుకుంటూ కుదరదు. ఎలా లేచి అనుకుంటాడు రాత్రి, రేపు విజయనగరం వెళ్ళి అమ్మకి బట్టలు, నాన్నకేమో పంచులు కొని తెచ్చి అని అనుకుంటాట. ఓకే, బాగానే ఉంది అక్కడ వరకు. తెల్లారు లేచాడు, అనుకోనే ఉన్నాడు. అనుకోవడం వరకు కరెక్టే. మనం విజయనగరం వెళ్ళి తేవాలి కదా. తెస్తేనే అమ్మకి బట్టలను పంచులు చీరలు వస్తాయి ఇంటికే. ఇంటి దగ్గర కూర్చొని విజయనగరం వెళ్ళి తేవాలా, విజయనగరం వెళ్ళి తేవాలా అంటే అవి అలాగే ఉంటాయి. అలా